హాయ్ అండి. ఎంతో ఈజీగా లూజ్ ప్యాంట్ కటింగ్, స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూసేద్దామండి. మనకిచ్చిన క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. దాన్ని చూడండి కింద 3 వేలు వెడల్పు అయితే మందంగా ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇదైతే కింద కాలు మందంగా పట్టి మాదిరిగా కుట్టుకోవాలన్నమాట. కాలు స్టిఫ్‌గా ఉంటుంది కింద జారిపోకుండా. ఇప్పుడైతే కాలు ఎంత పొడుగుందో అంత పొడుగైతే పెట్టుకోవాలి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ సైడ్ వేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకోండి. పిస్తా ఎంత పొడుగుందో అంత పొడుగైతే చివర అయితే మార్క్ చేసుకోవాలి. అదైతే 7 ఇంచులకే ఉంటుందండి. వీళ్ళు లూజ్ ఇష్టపడతారని 10 ఇంచుల దాకా ఉంటుంది. ఇప్పుడు కాలు లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని 2 వేలు మందం ఖర్చు అయితే పెట్టుకోండి. పిస్తా కాడ నుంచి కాలు లూజ్ వరకు ఇలా క్రాస్ ఒక లైన్ అయితే గీసేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. చూడండి ఎంత ఈజీగా అరగంటలో కటింగ్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాంట్ని అయితే చూడండి ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసేసుకోండి. సింపుల్గా ఉంటుంది. నాకైతే కస్టమర్లు 2 డ్రెస్సులు ఇచ్చారను, అందుకని 2 ప్యాంట్లను ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ ఇందాక మనం 3 వేలు వెడల్పు మందంగా స్ట్రైట్గా గీసాం కదా, అక్కడైతే ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోండి. పట్టి ఎలా వేయాలని అర్థమవుద్ది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం పైన అటాచ్ చేయడానికి దీంట్లో నుంచి మనం క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. 2 వేలు మందంతో స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. అది ఎందుకంటే మనం ఆ తర్వాత నాడా వేసుకోవాలి కదా, అక్కడైతే మనం 4 మడతలు వేసుకొని ప్యాంట్ని అది ఎంత అయితే పొడుగుందో అంత పొడుగు అయితే పెట్టేసుకోవాలి. ఏంటంటే మనం ఖర్చుకి గీసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకునే విధంగా స్కేల్ తోటి అడ్డంగా నిలువుగా స్ట్రైట్ గీతలు అయితే గీసేసుకోండి. చూడండి గీసిన విధంగా కటింగ్ అయితే చేసుకోండి. నాకైతే అక్కడ కొంచెమే జాయింట్ పడుతుంది. అక్కడ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే నాకు సరిపోయిద్దండి. ఇది చిన్న సైజు కాబట్టి చిన్న జాయింట్ వచ్చింది. పన్నా ఎక్కువ ఉంటే జాయింటే పడదనమాట. ఇప్పుడైతే కుట్టేయటం ఎలాగో చూసేద్దాం ఈ వీడియోలో. చూడండి ఇందాక కటింగ్ చేసిన ముక్కల్ని అక్కడైతే జాయింట్ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు దానిపైన ఒక అనక కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. వేసుకున్న తర్వాత మధ్యలో మడుచుకొని దాన్ని ఎక్స్ట్రా ఉన్న పీసులన్నీ కట్ చేసుకొని సమానంగా పెట్టేసుకోండి. ఇప్పుడు మధ్యలో చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అదే విధంగా తయారు చేసి పెట్టేసుకున్నానండి నేను ముందే. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుకుంటూ స్ట్రైట్గా అయితే కుట్టేసుకోవాలి. మధ్యలో దానిపైన ఒక అనక కుట్టేసుకోవాలి. చేత్తో ముందు మనం అలాగ అనేసుకుంటే అణిగిపోయిద్ది, నీట్గా వస్తుంది కుట్టు. ఇప్పుడు ఆ చివర ఈ చివర స్ట్రైట్గా అయితే పీసులు బయటికి రాకుండా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చూడండి ఎలా కుడుతున్నానో అదే విధంగా కుట్టేసుకోండి. ఇందాకైతే 1 ఇంచు మనం స్ట్రైట్గా గీసుకున్నాం కదా నాడా ఎక్కించుకోవటానికి, నాడా కోసం ఇప్పుడైతే స్ట్రైట్గా అయితే కుట్టేసేయండి. చూడండి లైన్గా 1 ఇంచు మందంతో కుట్టేసుకుంటే సరిపోయిద్ది. నాడాకి చివరి రఫ్ ఇచ్చేసి పెట్టేసుకోండి. దీంతో మనకు పని లేదు. ఇప్పుడు కింద ప్యాంట్ అనమాట. ముందు కరెక్ట్ సైడ్ పెట్టుకొని దానిపైన రివర్స్లో ఉన్న దాన్ని పెట్టేసి ఒక లెగ్గు క్లాత్ని ఇంకో లెగ్గు క్లాత్ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి పిస్తా సైడ్ జాయింట్ వేసుకోవాలి. 2 స్టిచ్లు అయితే వేసుకోవాలన్నమాట. కింద మనం ఇందాక 3 వేలు వెడల్పు స్ట్రైట్గా అయితే గీసుకొని పెట్టేసుకున్నాం కదా, రివర్స్ సైడు లోపలికి ఇలాగ 2 ఫోల్డ్స్ వేసుకొని కుట్టుకోవాలి. చేతితోటి సద్రంగా అనుకొని కుట్టుకోవాలి. ఎడ్జ్ మీదే కుట్టుకోవాలి. నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఇప్పుడు చివరనే వేసుకోవాలి ఒక కుట్టు. మధ్యలో చిన్న క్లాత్ని కొంచెం అటు ఇటుగా లూజ్గా తిప్పేస్తే కొంచెం క్రాస్గా పడుద్ది. చూసేదానికి కుట్టేవాళ్ళు డిజైన్గా వేసారనమాట అని అనిపిస్తుంది. రెండో కాల్ని కూడా సేమ్ అదే విధంగా అయితే కుట్టేసుకోండి. చూడండి ముందుగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని దాన్ని మీద ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా అర్థమవుద్ది అనమాట. కొంచెం అటు ఇటు పోకుండా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి సేమ్ అదే విధంగా కింద కుట్టేసుకొని క్లాత్ని లూజ్గా పెట్టుకొని మనం అటు ఇటు చేతితోటి తిప్పేస్తే చాలండి, కుట్టు అయితే వచ్చేసిద్ది. ఇప్పుడు ముందుగా తీసుకున్న ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ముందుగా పైన అటాచ్ చేసేదాన్ని దాన్ని అక్కడే పెట్టుకొని పిస్తా సైడు క్లాత్ని అక్కడ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలన్నమాట. మనం ఇందాక మిడిల్లో టక్స్లు పెట్టాం కదా, దాని టక్స్ దీని టక్స్ ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని చూసుకుంటూ కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేసిన దాంచి ఒక 5 ఇంచెస్ దాకా కుట్టుకొని అక్కడ నుంచి కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. దాని మిడిలు దీని ప్యాంటు మిడిలు 2 సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సేమ్ అదే చూడండి
మనం ఎక్కడైతే టక్స్లు పెట్టుకున్నామో దీనిది ఎదురుగా వస్తే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసిద్దండి. చూడండి కుర్చీలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇప్పుడు దానిపైన కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఈ కుట్టు మాత్రం వేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా వేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చేతితో చిన్నగా సర్దుకుంటూ అయితే కుట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అయితే వస్తుందో చూడండి. ఇందాక చూపించాను కదండి టక్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే అక్కడ వరకు ఎదురుగా వచ్చి కుట్టేశాను చూడండి. ఇప్పుడైతే ఆ చివర ఈ చివర అయితే పెట్టేసుకొని కొంచెం నాడ దగ్గర కొంచెం 2 వేలు వెడల్పు అయితే ఇచ్చేసి అక్కడ నుంచి స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత దాని మీద ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి పిస్తా సైడ్ అనమాట అది. ఇప్పుడు పిస్తా దగ్గర కరెక్ట్గా పట్టుకొని కాలు లూజ్ ఎంతైతే ఉందో అక్కడ వరకు చూసుకొని నాకైతే 5.5 ఇంచు ఉందండి. అక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం క్రాస్గా గీసుకున్నాం కదా అక్కడ వరకు కుట్టుకోవాలి. పిస్తా దగ్గరికి వచ్చేళ్ళకి లైట్గా పైకి 1 ఇంచు మందంతో అయితే రావాలండి. కింద 2 ఇంచులు మందంతో వచ్చి పైన మాత్రం 1 ఇంచు మందంతో అయితే కుట్టుకుంటూ రావాలి. చూడండి చేతితో సదురుకుంటూ కుట్టుకోవాలి. అంతేనండి. సేమ్ రెండో కుట్టు కూడా దానిపైన వేసేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నాను. కింద రఫ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సమానంగా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంతే, ఎంతో ఈజీ. ఇక అరగంటలో కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసి కుట్టేసుకోవచ్చండి. చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో. మనం చేతితోటే సదురుకుంటూ నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేయవచ్చండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ బాయ్. ఇలా కానీ కుట్టారంటే అరగంటలో అయితే కుట్టేయచ్చు ఫ్రెండ్స్.